హాయ్ అండి అందరికీ. ఈరోజు కోడిగుడ్డు ములక్కాయ పులుసు చేస్తానా. కోడిగుడ్డు మునక్కాయ పులుసు అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. కోడిగుడ్డు పులుసు అంటే చాలా ఇష్టం ఇంట్లో అందరికీ. అలా ములక్కాయ వేస్తే ఇంకా బాగుంటుంది. చాలా ఉల్లిగడ్డలు ఉండాలి, మంచిగా ఉంటుంది, చిక్కగా వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. కోడిగుడ్ల పులుసుకి ఇప్పుడే దంచుకున్న అల్లం అయితే బాగుంటుంది, మంచి టేస్ట్ అవుతుంది, మంచి వాసన కొడుతుంది. ఇంట్లో ఆల్రెడీ ఉంది అల్లము, దంచి పెట్టింది ఉన్నది. అని ఇప్పుడు ఇట్లా అయితే మంచిగా ఉంటుందని ఇట్లా ఎత్తాను. కొన్ని ఆవాలు వేసుకున్న, జీలకర్ర వేసుకున్న, ఉల్లిపాయలు వేసుకుంటాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఇప్పుడే దంచుకున్న అల్లము. ఇప్పుడే దంచుకున్నా కదా, మంచి వాసన వస్తుంది ఇలా వేయగానే. పసుపు, ములక్కాడలు వేసుకోవాలి. ఇది మంచి గోలని ఒక 10 నిమిషాలు. ఇది కొంచెం మగ్గినాక ఎగ్స్ వేసుకోవాలి. ఇంతకుముందు 6 ఉడకబెట్టినా కదా, అవి 2 పాడైపోయినాయి, 4 మంచిగా ఉన్నాయి. ఎండాకాలం కదా ఇప్పుడు. మంచిగా మగ్గింది. చింతపండు పులుసు పోసుకుంటాను. ఉప్పు వేసుకుంటాను. ఫస్ట్ ఉప్పు కారం వేసుకుంటే మంచిగా మరుగుతుంది. అది ఎగ్గుకు మంచిగా పడుతుంది ఉప్పు కారం. మంచిగా మసులుతుంది, మంచి స్మెల్ వస్తుంది. జీలకర్ర మెంతులు పొడి వేస్తాను, ఇంకా మంచి స్మెల్ వస్తుంది.
యాక్చువల్గా పులుసులో బెల్లం వేసుకోవాలి, కానీ ఇంట్లో సమయానికి బెల్లం లేదు. కొంచెం చక్కెర ఇస్తాను. మంచి కొంచెం చిక్కబడేలా ఉంచాలి. ఇంకా కొంచెం చిక్కగా అయితే బాగుంటుంది. కొంచెం కూర వేసుకుని చాలా అన్నం తినొచ్చు. కోడిగుడ్డు ములక్కాయ కూర రెడీ అయింది. వేడి వేడి అన్నం వేసుకుంటే మస్తు ఉంటుంది. అన్నం కూడా రెడీ అవుతుంది. వేడి 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 అన్నము మునక్కాయ కోడిగుడ్డు పులుసు మస్తు టేస్ట్ ఉంటుంది. వాసనకి అసలు నోరు ఊరుతుంది.